ఇంట్లో పనులు చేసే ముందు ఇంట్లో పనులు కూడా చేయాలి కానీ. ఇంట్లో ఉండేటోళ్ళ పనుల ఏంటి అవి? మా అమ్మకు సాయి ఇచ్చినావా? నన్ను అడిగే బదులు ముందు మీ అమ్మ దగ్గరకు పోయి ఆమె చేతులు ఏమున్నదో చూస్తే వెళ్తుంది. అంటే సాయి ముందే ఇచ్చినావా? మరి లేకపోతే ఇంటి కోడలు అన్నప్పుడు నువ్వు చెప్పేదాకా చూసుకుంటున్నా ఏంది? చేసే పనులన్నీ చేసిన. ఇట్లయితే నీకు మా ముందట మంచి పేరు వస్తుంది. నేను పేరు కోసం చేస్తలేను, కోడళ్ళని బాధ్యతతో చెప్తున్నా. అయినా పేరు కోసం చేస్తే నేను నీ పిల్లల్ని ఎట్లయితా? మా అమ్మను ఎట్లా చూసుకుంటావు అనుకున్నా కానీ ఇంత మంచిగా చూసుకుంటావు అనుకోలేదు. అత్తమ్మలా అమ్మున్నది, మీ అమ్మలా మా అమ్మని చూసుకుంటే మంచిగా చూసుకోవచ్చు. చాయ్ రావుడు అయింది అత్తమ్మ? అయిపోయింది బిడ్డ, చాయ్ మంచిగా చేసినావు. అన్నం పెట్టుకురా, అన్న తింటావా? ఇప్పుడు అద్దు బిడ్డ, ఇప్పుడే కదా చాయ్ తాగింది, కొంచెం ఆయనకే తింటా. సరే, నేను బట్టలు వింటా, ఏదైనా అవసరం ఉంటే వీలు. సరే బిడ్డ. అమ్మా ఎట్టుంది నీ కోడలు? నా కోడలికేంద్రా, అందమున్నోళ్ళకి గుణం ఉండదంటారు, గుణం ఉన్నోళ్ళకే అందం ఉండదంటారు. కానీ నా కోడలు ఈ రెండు కలుపుకొని వచ్చిందిరా మన ఇంటికి. అయితే కానీ అమ్మ అత్తమని అహంకారం అయితే చూపియకు మరి. కన్న తల్లిని గట్లంటన్నవేంద్రా? అంటే ఎంత తల్లివైనా నాకు పెళ్ళైన తర్వాత నువ్వు అత్తవే కానీ. కోడలు మంచిదైతే అహంకారం ఉన్న అత్త అయినా సరే అరటిపండు లెక్క మెత్తగా అవుతుంది బిడ్డ. అమ్మా అది కోడలు అంటే ఎట్లుండాలో అట్లా ఉండా అంటాందే. మరి ఎట్లుంటా అంటాందిరా? కన్నా బిడ్డలాగా ఉంటా అంటుంది. అవునా బిడ్డ, మెట్టి నీళ్ళని పుట్టి నీళ్ళు చేసుకుంటా అంటే అంతకంటే అదృష్టం ఏముందిరా? సరే అమ్మా, నేను బయటకు వేస్తా మరి. సరే బిడ్డ, తొందరరా. ఏమైందిరా గిడ కూర్చున్నావు? ఏం లేదురా, ఇంట్లో ఒక్కనుంటే ఏం మనసున పడతలేదు అని ఇలా కూర్చున్నా. ఏంది సంగతులు మరి? సంగతులు ఏం సంగతులురా, అయినా కొత్త లగ్గాని నువ్వు ఏమైనా సంగతులు ఉంటే నువ్వు చెప్పాలి. అయినా నువ్వేం చెప్తావు సంగతులు లగ్గానికి వెళ్ళను? అప్పుడంతా ఆగమాగమైందిరా. సగం మందికి చెప్పినా సగం మందికి చెప్పలేదు. పెళ్లి డేట్ కూడా మన దగ్గర వచ్చింది. అందుకే అప్పుడు అందరికి చెప్పలేదు, ఇప్పుడు అందరికి సమయానికి కూడా వస్తున్నావు అంతేనా? సముదాయం ఇచ్చలగారా మరి. అయితే అంటున్నావు మరి వచ్చిన ఇల్లాలు గుణం వేసే ఉంటుందిరా, మంచిదేనా? దానంతా మంచి గుణం ఎవ్వరు లేరురా ఈ లోకంలో. కొత్త లగ్గమైంది కదా, ఇప్పుడు గిట్లే ఉంటది. పాత పడ్డ ఒకటి కొత్త బయట పడుతుంది. రాగు మా ఇంట్లో అత్త కొరల పోరు అస్సలే లేదురా. ఎందుకో తెలుసా? కోడలేమో బిడ్డ లెక్క మారింది, అత్తేమో అమ్మ లెక్క మారింది. కలిసి ఉంటే మంచిదేరా. కనీసం లగ్గం పిలిచి చికెన్ పోవాన పెడతాం అనుకున్నాం, పిలవకపోతుంది. మరి ఇప్పుడన్నా పప్పు పెడతావా లేదా? ఎందుకు పెట్టరా? ఇంట్లో ఇలా మా భవాని పప్పనే వాడినది, పోయి తిందాంపా. నేనేదో అన్న అనుకున్నావు, నిజంగానే పప్పనం పెడిస్తట్టున్నావు గారా. అయినా ఎవడన్నా లగ్గానికి ముందు పప్పనం పెడతారా? లగ్గం అయినాక పెట్టేంద్రా నువ్వు పప్పనం? ఆకలి అయినప్పుడు ఏ అన్నం అయితేంద్రా? కోరిక తీరాలా, ఆకలి చావాలి. పా తిందాంపా. నా బిడ్డతో కానీ పెసరప్ప మరి కందిపప్ప? అది కందిపప్పే. ఏమయ్యారా కిషన్, ఇంటికి వచ్చుడు మొత్తానికి బంద్ చేసినావు? మీరు లగ్గానికి అయితే వీరులే కానీ ఇప్పుడు కనబడితే మందరిస్తాను పెద్దమ్మ నువ్వు. చెప్పిన కారా నీకు అంతా. అది భవాని, భవాని ఇగో ఈ నా దోస్తు పేరు కిషన్. ఇటు మన లగ్గానికి రాలే, పోయి అన్నం పెట్టుకురా పో. నువ్వు వెళ్తే కదా వచ్చేది లగ్గానికి. అరే నువ్వు అన్నం పెట్టుకురా పోయి. పో బిడ్డ పో, పెట్టుకరా పో. వాడు చిన్నప్పటి నుంచి దోస్తు, పోట్టుకరా పో. సరే రా, లోపలికి రా. ఏ, 哎 అమ్మా. 哎 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
పెళ్లి భోజనం ఇంత కమ్మ ఉందో లేదో తెలియదు కానీ నీ ఇంటి భోజనం మాత్రం సూపర్ ఉన్నదిరా. మరి నా కోడలంటే ఏమనుకున్నావురా? నా కోడలు చేసిన వంట తింటే తీపి పదార్థమైనా దాని వంట ముందు సప్పవాడాలి. నిజమే పెద్దమ్మ. సరేరా మరి తిన్నా కదా పోతుగా మరి. అయ్యో ఇప్పుడే పోతావారా? బయట ఏం పనులు ఉన్నాయో మనకేం తెలుసు, పోనీతి. సరే పోయిరా మరి. సరేరా. నీ నోరు ఎప్పుడన్నా సప్పవాడితే మా ఇంటికి వచ్చి తినిపోరా. సరే పెద్దమ్మ. సరే కానీ కొత్త కూర వచ్చింది కదా, ఇల్లంతా మంచిగా ఉన్నదా? మంచిగా ఉండకపోతే ఏమైతుందిరా? మంచిగానే ఉంది ఇల్లు. అట్లా కాదు పెద్దమ్మ, కొత్త కోడలు ఇంట్లోకి వస్తే అన్ని అశుభాలు జరుగుతాయట కదా. చెడు బుద్ధుండి చెడు ఆలోచనతో ఇంట్లో అడుగు పెడితే కీడు జరుగుతుందిరా. కానీ అందరిని మంచిగా చూసుకుందాం మంచి ఆలోచనతో అడుగు పెడితే అశుభం ఎందుకు జరుగుతుందిరా? శుభమే జరుగుతుంది. చూసిన వారా ఎన్నేళ్ల కింద పరిచయం ఉన్నట్టు ఎంత ఆనందంగా కొట్టుకుంటారు. ఆ ఆనందం ఇన్నాళ్ళైనా నీ కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటున్నాను. నా ఆయుస్సు కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగుంటే చాలు రాళ్ళు. భవానీ అత్తమ్మ. ఇటు రా బిడ్డ ఒకసారి. ఏంటిది అత్తమ్మ పిలిచినావు? ఏమన్నా పనా? ఏం లేదు బిడ్డ, నువ్వైతే కూర్చో. ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వు నన్ను అభిటతాన్ని చేసినవే బిడ్డ. ఏంటమ్మా గట్లా అంటారు? నేనేం చేసినా? ఎందుకట్లా మాట్లాడుతున్నావు? ఏం లేదు బిడ్డ, ఇంట్లో ఉన్న పనులన్నీ నువ్వే చేసుకోబడుతుంది. ఏమన్నంటే నువ్వు కూర్చో అత్తమ్మా నేను పనులన్నీ చేసుకుంటా అనబడుతుంది. ఏదైనా పని చేద్దామంటే పానం మొత్తం చేత కాకుండా ఇట్లయితే ఎట్లా బిడ్డ? నాకు ఎప్పుడన్నా పానం మంచిగా లేకపోతేనో లేకపోతే జ్వరం అత్తనో చేదుతి అత్తమ్మ, అప్పటిదాకా నాని అయ్యని. నీ పానం మంచిగా లేదని నేను పని చేస్తే నా పానం ఏడ ఖరాబ్ అవుతుందో అని ఆ పని కూడా నువ్వే చేస్తా అంటావు కావచ్చు. అత్త కోడలు ఇద్దరు ఒక్కింట్లో ఉన్నప్పుడు చెరొక్క పని చేసుకుంటే తప్పేంది బిడ్డ? తప్పేం లేదత్తమ్మ, కానీ నేను ఉండంగా కూడా నీతో పని చేపించుడు నాదే తప్పు అవుతుంది. ఏ గడియలు కోడలు లెక్క ఈ ఇంట్లో అడుగు పెట్టినవో ఈ ఇల్లు పుణ్యం కట్టుకుంది బిడ్డ. కాదత్తమ్మ, ఈ ఇంట్లోకి వచ్చి నేనే పుణ్యం కట్టుకున్నా. లేకపోతే ఇంత మంచి అత్త ఇంత మంచి మొగడు ఎవరికి దొరుకుతారు రేపు? మీరిద్దరు చల్లగా ఉండేటందుకు ఒక వ్రతం చేయాలి బిడ్డ. అప్పుడే మీ కాపరం పచ్చగా 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది బిడ్డ. సరే అత్తమ్మ, మీరు ఎప్పుడు ఏమంటే అప్పుడే చేస్తాం. సరే బిడ్డ. అరే ఎటు పోతున్నావురా? బయటకు పోతున్నా. ఇవాళ నువ్వు బయటికి పోవద్దు. ఎందుకే? నేను ఆల్రెడీ బయటకు పోతున్నాగా. నీ పెళ్ళానికి వ్రతం గురించి చెప్పిన సరే అన్నది. మీరిద్దరు కలిసి చెయ్యాలి. భవానీ సరే అన్నాక ఇంకా నేను అద్దంటున్నానే, చేద్దాం తీ. అరే బయటికి పోవద్దురా అంటే మళ్ళా పోతున్నావు. అగో భవానీ ఎదురొచ్చిందిగా, నాకు ఇక అంతా శుభమే. బయటికి పోకురా అంటే పోయిండు. నా బంగారు కొడుకు నాకు కాకుంటాయిండు. పెళ్ళై మాసం అన్న కాలే మాంసం ముద్దయిండు కదనే. దేవుడు నా కాపురాన్ని ఏం చేద్దాం అనుకున్నాడేమో. నా దేవుడే నాకు కాకుండా చేసిండు. పది కాలాల పాటు చల్లగా ఉంటారు అనుకున్నా కదనే, 10 మాసాలు కూడా లేరు కదనే. నా మమ్మల్ని తీసుకుపోయి నన్ను ఎందుకు ఉంచిండు ఆ దేవుడు ఈ భూమి మీద? చెప్పిన మాట ఇంట్లోంటే అయిపోగానే ఇప్పుడు మన కాకుండా అత్తమ్మ, నువ్వు చెప్పిన వ్రతం ముందే ఎత్తే మంచిగా ఉండు. అట్లా నా బతుకుతుండే కావచ్చు. కారు చీకట్లల్లా గిన్ని కష్టాలు ఇచ్చిపెట్టిపోయిండు. ఆయన పోతే మనం ఎట్లుంటాడు అనుకున్నాడు.
చెప్పలేని బాధ అవుతుందిరా కొడుక. ఆ దేవుడికి ఏం చేయలేదని నిన్ను తీసుకుపోయినరా కొడుక. నువ్వు బయటకు ఎందుకు పోయినవయ్యా? నేను ఇప్పుడు ఎవరి కోసం బతకాలి? నువ్వు లేకుంటే ఈ గాలి పీల్చుడే బరువైతుందయ్యా. నిన్ను కూడా నీ నా కళ్ళు ఎందుకయ్యా? నువ్వు వినిపించని పువ్వా నా కడుపులోకి ఎట్లా పోతుందయ్యా? ఎన్ని మాటలు వినవి నా చెవులు ఎందుకయ్యా? పాపరం మదగాడు అట్టిగా చచ్చిపోయాయి. కొత్తగా పెళ్ళే లోకానికి దూరమే. ఏం చేద్దాం? ఎట్లా రాసి పెట్టుకుంటే అట్లా అవుతుందిరా. మన చేతిలో ఏమో చెప్పు. మనం ఏమున్నది? పెళ్ళి పెట్టుకున్న గోరింటాకు ఆరకముందే వాళ్ళ ఇంట్లో దీపం అడిపోయింది. ఏం చేద్దాం? ఏం తెలియని ఆయన పెళ్ళానికి ఏం తోడు లేకుండా అయిపోయింది. రేపటి నుంచి అలా ఎవరు చూసుకుంటారా? మొగడు లేకపోతే ఏందిరా? వాళ్ళని చూసుకుని మొగోని నేను ఉన్నారా అంటే ఆ ఇంటినైనా ఆ ఇంటోళ్ళనైనా చూసుకునే మొగోనే నేను రా. ఎంత పని అయిపోయింది పెద్దమ్మ. అండగా ఉంటాడు అనుకుంటే అందకుండా వేయండు. ఏం చేస్తాం రా? గాచారం గంపలో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకున్నట్టుంది. పాపం లోపల ఎంత బాధపడుతుందో ఆ కళ్ళను చూస్తే అర్థమవుతుంది. ఆకాశంలో చంద్రుని లెక్క మెరిచేటోడు ఇప్పుడు ఆకాశంలోకే వేయండు. మనం ఏమనుకుంటామో అది జరగదురా. ఆ దేవుడు ఏది అనుకుంటాడో అదే చేసి మనల్ని బాధ పెడతాడురా. ఈ ఇంటికి మొగదిక్కు లేకుండా అయింది కదనే. మంచులకే కష్టాలు వస్తాయి అంటారు. ఆ మాట మాత్రం నిజమే లేదు. మంచిని కోరుకునేటోళ్ళకు చెడైతుందంటే అది ఇదే కావచ్చు. పెద్దమ్మ మీరేం బాధపడకూడదు. నా దోస్తు ఇల్లు అంటే నా ఇల్లు అన్నట్టు. మీకు ఏ అవసరం వచ్చినా నేను చూసుకుంటా. మీకెందుకండి శ్రమ? మా బాధలేమో మేము పడతాం, మా కష్టం ఏదో మేము చూసుకుంటాం. నీకెందుకురా కొడుక? అర్జున కిషన్, శ్రమ వేరే వాళ్ళకు వర్తిస్తుంది, బాధ్యత మన వాళ్ళకు వర్తిస్తుంది. నేనైతే నా వాళ్ళని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? మీ ఇష్టం. స్నేహబంధం విలువ నాకు తెలుసు కాబట్టి నేను మీకు సాయం చేస్తాను అనుకుంటాను. మీరు దీనికి అంగీకరించండి. ప్రతిదానికి నేను సాయంగా ఉంటా. ఉన్నారా? ఇగో కూరగాయలు తెచ్చిన. కూర మీరు అంటారా నన్ను అంటారా? అయ్యో, మీరెందుకు తీసుకొచ్చిరండి? మా కష్టం మీద మేము పడతామని చెప్పినాం కదా. నేను కూడా పర్యావరణ కాదని చెప్పినా కదా. నువ్వెందుకు ఇచ్చుడు? చూసేటోళ్ళ కళ్ళు, చెప్పేటోళ్ళ నోరు ఊకుంటాయా? ఎవరో ఏమనుకుంటారా నా దోస్తు కుటుంబాన్ని నేను దూరం చేసుకోను కదా పెద్దమ్మ. ఇట్లా ఎంతమంది జరుగుతలేదు? ఎంతమంది వాళ్ళు బతుకుతలేరు?
చూసేటోళ్ళకు మానవత్వం లేదేమో, వాళ్ళు మనుషులు కాదేమో, కానీ నేను మనిషిని, నాకు మానవత్వం ఉన్నది. అది కాదు బిడ్డ. మీరు ఏం మాట్లాడకూరిగా, నేను తెచ్చింది తీసుకోర్రి, వండుకొని తినురి. నేను మీ వాడిని, పరవాడిని కాదు. నేను పోయేస్తా. అత్తమ్మ, ఆయన చూస్తే మంచోళ్ళకి కనబడుతుంది కదా. సాయం చేసే గుణం ఉన్న వాళ్ళంతా మంచోళ్ళే కదా బిడ్డ. అవునత్తమ్మ, పాపం మన కోసం కష్టపడతాడు. అవును బిడ్డ, మనం ఎంత అద్దన్నా ఏదో ఒకటి తెచ్చిస్తాడు. ఏమైంది? ఎవరి గురించి ఆలోచిస్తున్నావా? అవును, మన గురించే ఆలోచిస్తున్నా. సగం జీవితం ఒంటరిగానే గడిపిన, మిగతా సగం జీవితం ఎట్లా గడపాలనా అని ఆలోచిస్తున్నా. ఏం బాధపడ, మనం సంతోషంగా ఆనందంగా గడుపుతాం. నేను బతికినంత కాలం మీ చేతుల్లోనే బతుకుతా. నేను కూడా నీ చెయ్యి పట్టుకుని ఉండాలి, చేతిలో చేసి బతకాలి. అంతే, సాయంత్రం నా కళ్ళ ముందుండు, చీకట్లా నా ఎదురు ముందు. నేను నిన్ను వదిలి ఎక్కడికి పోను, ఎప్పుడు నీతోనే ఉంటా. నన్ను నా చెయ్యిని ఎప్పటికీ ఇడిచిపెట్టకయ్యా. ఇప్పటికి ఇడిచిపెట్టాను. భవానీ, భవానీ, ఏమైంది? ఎక్కడ సామాన్ అక్కడ ఉంది, ఇంకా కూర వండుకోలేదా? ఇట్లా బాధపడకుండా ఎన్ని రోజులు ఉంటారు? బాధ తప్ప ఇంకేమున్నది, మా బతుకంతా బాధనే ఉంది. ఇట్లా బాధపడకుండా తినకుండా ఉంటే కడుపు ఎండుతుంది, గుండె ఎండుతుంది. నేను చేస్తా ఉండరు కూర. అద్దండి, మేము వండుకుంటాం. మీరేమనుకుంటారు? రోజులు వెళ్ళిన కొద్దీ బాధ తగ్గాలి కానీ ఇట్లా జుట్టు పెంచుకున్నట్టు పెంచుకుంటా పోతే ఎట్లా? సరే అండి, మేము చేసుకుంటాం. మీరు మాకింత సాయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు మనలోకి చెప్పరు, బయటలోకి చెప్తారు. నేను మీరు ఒక్క ఇంట్లో అనుకోరి. నా కొడుకు ఇప్పుడు ఎక్కువ రాలేదు కదా, ఆడు పోయినాక అంత నవ్వు బిడ్డ. ఎందుకు ఆడు లేని లోటు మాకు కనబడకుండా చేద్దాం అనుకుంటున్నావా? మంచి చేసే గుణం ఉన్న వాళ్ళంతా మనలే పెద్దమ్మా. సరే మీరు అనుకోరి, మళ్ళా అరే కిషను, ఈ మధ్యన మధుగన్ కుటుంబానికి బాగా సాయం చేస్తున్నావేంద్రా? సాయం చేస్తే ఏమైందిరా, మన తప్పే ఉన్నది. అరే ఆవగిందంతా రావట్లేదు, నువ్వు అడుగు బయట పెట్టావు కానీ కుటుంబానికి గీత సాయం చేస్తున్నావు అంటే నాకు నమ్మకం అవుతలేరా? అవకాశం కోసం వాళ్ళ ఇంట్లో అడుగులేస్తానరా. అంటే అర్థమవుతుంది. మధుగాని పెళ్ళ మీద నాకు మనసైందిరా, ఎట్లనైనా దాంతో గడపాలి, అందుకే ఇదంతా. నీ సాయం ఎంత కింద లాభం ఉన్నదారా? మరి దాని మీద నా మనసు ఏంటంటే దాన్ని సొంతం చేసుకున్నాక నా మనసు విడిచిపెట్టది. అరే మొగుడు లేకపోతే నేను ఆ కోణంలో చూస్తుందని ఎట్లా అనుకుంటున్నావురా? మొగడు లేడు కాబట్టి దాని మీదకి కోరిక వేయిందిరా. మొగడు లేడు కాబట్టి కొంచెం సాయం చేసినట్టుంటే నేను చెప్పిందే ఇంటది. అరే ఇట్లా ఎంత సాయం చేసినా ఒప్పుకోకపోతే ఎట్లరా? అడిగి చూస్తా, ఒప్పుకోకపోతే అది మీ పట్టుడే. యేసుడు తప్పేమరా? ఏయ్, అక్కడ నాకు అవకాశం ఉన్నదిరా, అవకాశం ఉన్న కాడ పట్టుకోకుండా వదిలేసుడే దరిద్రం. దాన్ని ఎట్లయినా సొంతం చేసుకుంటారా, చేసుకుంటా.
ఏమైంది అత్తమ్మ అంత ఆగమాగమూర్కతను? ఆ కిషన్ గాడు మనం అనుకున్నట్లు మంచోడు కాదే, మంచిగా కనిపించే చెడ్డోడు. అదేందత్తమ్మ గట్లంటాను? ఆడు నీ గురించి వేరేటోళ్ళకి చెప్పంగా నేను ఇన్ననే, ఆనికి నీ మీద కన్నుంది. అతని చూపులే నా మీద చక్క ఉండయి, అసొంటిది ఆయన కన్ను నా మీద ఉండుడేంది? నిజమే, నా చెవులారా నేను ఇన్నా. ఆయన మాట తీరు, ఆయన నడక తీరు చూస్తే అట్లా అనిపించలేదు అత్తమ్మ. నాతో ఎప్పుడు అట్లా ప్రవర్తించలేదు. ఆనికి మనసులో ఉన్న మాట చెప్పడానికి సమయం రాలేదు కావచ్చు, కానీ వాడిని మనం దగ్గర తీయద్దు, ఇంట్లో అడుగు పెట్టనియద్దు. ఇన్ని రోజులు వచ్చినోని ఏం చెప్పి ఆపుతాం అత్తమ్మ? ఎట్లయినా కానీ మన ముఖం మీదనే చెప్పాలి, లేదంటే మనకే మచ్చత్తది. సరే అత్తమ్మ, చూద్దాంతి, ఎగిర్త పడద్దు. అమృతం అసంటి మాటలు చెప్తాండు కానీ ఆయనకి ఒళ్ళంతా విషయం ఉన్నది. సరే అత్తమ్మ, చూద్దాంతి, ఎగిర్త పడకు. ఏమైంది? ముఖంలో సంతోషం లేదు, ఇంకా బాధ తగ్గుతలేదు. ఎట్లా తగ్గుతుంది? ఎల్లకాలం తోడుంటా అని మాటిచ్చి పోయిండు, మాట మిగిలింది, మనసు మిగలలేదు. గతం గుర్తు చేసుకుంటే ఎప్పటికి ఇబ్బందే. అన్ని మర్చిపోయి ముందుకు సాగాలి. అవును కానీ మా అత్తమ్మ ఉన్నదా బయట? లేదు అంటే ఇంట్లో కూడా లేదా? లేదు, కానీ మా అత్తమ్మ నీ గురించి విచిత్రంగా చెప్పింది. నాకు అసలే నమ్మబుద్ధి అయితలేదు. విచిత్రంగా చెప్పిందా? ఏం చెప్పింది? చెప్పేటందుకు నాకే మనసత్తలేదు. అసలు గట్ల ఎందుకు చెప్పిందో ఏమో. అసలు ఏం చెప్పింది చెప్పు. నీకు నా మీద మనసుందట, నన్ను పొందుతందుకే ఇవన్నీ ఎత్తున్నావని నమ్మలేని అబద్ధాలన్నీ చెప్పింది. ఒకవేళ నువ్వు అనుకున్న అబద్ధం నిజమైతే ఎట్లా? అంటే నేను ఇదంతా ఆ ఉద్దేశంతోనే చేసి ఉంటే ఏం చేసేది? నేను అడిగితే ఇవ్వకపోవా? అసలు నాకు ఆ ఆలోచనే రావద్దు, రాదు కూడా, నీ కూడా రావద్దు. ఇప్పుడు వచ్చింది కదా, మరి ఏం చేద్దాం? ఏ తలుపులు ఎత్తున్నావింది? తలుపులు తీ. ఎంత సాయం చేసినా నా కోసం నువ్వు కొంచెం కూడా చేయవా? ఛీ, ఆపు. నీకు నా మీద బుద్ధుంటే ఇక్కడికి వెళ్ళిపో. తలుపేసింది తీసుకుని పోయేందుకు కాదు, నేను అనుకున్న పని జరగాలి. దానికి ఇక్కడ అవకాశం లేదు, సక్కావో. అనుకున్నది జరిగేదాకా ఇక్కడి నుంచి పోనే పోను. నేను ఏదో ఇష్టంగా జరుపుకున్నావు అనుకుంటా, కానీ బలవంతం నాకు తీసుకుంటున్నాను. ఇన్ని రోజులు కొట్టింది దీనికోసమే. పోతానే రా రా అనుభవించే చూస్తా.
చెప్పులేంది ఈడున్నాయి వచ్చిండి అయింది రా ఏయ్ రా భవానీ భవానీ తలుపు తీయే భవానీ భవానీ ఒరే పాపాత్ముడా తలుపులేసినవేంద్రా పోయి నీ కూడా నడుకోపో ఏమైంది బిడ్డ అత్తమ్మ నువ్వు చెప్పింది నిజమే మనకి మనసులో విషయమే ఉన్నది. నేను ఎప్పటి నుంచో చెప్తాన్నా నువ్వే నమ్మలేదు బిడ్డ అవునత్తమ్మ మాటలతోటి నమ్మించి మన మనసు మార్చిండు. ముందు నుంచే వాడిని ఇంట్లోకి రానియకుండా అయిపో బిడ్డ అవును మొగుడు చచ్చిపోయిన ఆడదంటే మోసం ఎందుకు అత్తమ్మ? ఈ జనాల గత్తర గుట్ట గట్టనే ఉంటారే ఛీ ఏం పుట్టుబడి పుట్టిర్రే నువ్వు ఏడవకు బిడ్డ ఏమైందే కక్కుతాను అదే అత్తమ్మ నేను నెల తప్పిన. ఏంది నెల తప్పినవా అవునత్తమ్మ నేను తల్లిని కాబోతున్నా. నా కొడుకు చచ్చిపోయి నెల దాటింది గంతే ఇది నెల ఎట్లా తప్పింది ఏందత్తమ్మ ఇంత మంచి ముచ్చట చెప్తే సంతోషపడక మొహం అంత ఎట్లా పెట్టినావు? ఏం లేదు బిడ్డ నువ్వైతే లోపటికి పో. దీనికి అసలు కడుపు ఎట్లా వచ్చింది నాకైతే అనుమానమే. దీన్ని నమ్మొద్దు. ఈ కడుపు విషయం బయటికి తెలిస్తే నా ఇంటి ఇజ్జత్ పోతుంది. దీని కడుపు ఎట్లనన్నా తీసేయాలి. అత్తమ్మ ఇక్కడేనన్నా పుల్లటి మామిడి పండు దొరుకుతాయా? నాకు తినబుద్ధి అవుతుంది. అవుతుంది ఎందుకు కాదు కడుపు అయింది కదా అవుతుంది. అవునత్తమ్మ నాకు మస్తు సంతోషంగా ఉంది. నాకు పొయ్యంతా మండుతుంది. ఏందత్తమ్మ నిన్నటి నుంచి వస్తున్నా ముఖమంతా ఎట్లా పెట్టుకున్నావు? ఎట్లా పెట్టుకున్నా మంచిగా పెట్టుకున్నా కదా నా ముఖాన్ని. మన ఇంట్లోకు చిన్ని కృష్ణుడు వస్తున్న సంతోషమే లేదత్తమ్మ మీకు. సంతోషం ఏమున్నది అందరి ఇళ్ళల్లో అయితలేదా కంతే. అందరి కౌడు వేరు నా కౌడు వేరు కదా అత్తమ్మ. అవును వేరే భర్త ఉన్నోళ్ళవుడు భర్త చచ్చినోళ్ళవుడు వేరే కదా మరి. గదేందత్తమ్మ గవేం మాటలు? నిజమే కదా నీకేమన్నా మొగడున్నాడా? లేడు. లేనప్పుడు నీకు కడపెట్లత్తదే? ఉన్నప్పుడు కలిసే ఉన్నాం కదా అత్తమ్మ. ఏమో అందరు ఏమనుకుంటారో నీ గురించి నా గురించి ఈ ఇంటి గురించి.
ఎవరో ఎందుకంటారు అత్తమ్మ? ఎందుకన్నారే? మొగం లేని దానికి కడుపు అయితే ఎట్లుంటది? ఈ సమాజం ఏమనాలే? అరే ఏందత్తమ్మా? అత్తమ్మా అత్తమ్మా నేను చెప్పేది వినత్తమ్మా. అత్తమ్మా ఛీ! ఏంది మా అత్తమ్మ నేను దగ్గరకు వచ్చిన కొద్ది దూరం పోతుంది. ఏందత్తమ్మా నేను అచ్చుడితోటే లేచిపోతున్నావు? కూసుంటే కిరీటం పెడతావేంది ఇప్పుడు? కిరీటం పెట్టుడు ఏందత్తమ్మా? నాతో మాట్లాడు. ఇంకేం మాట్లాడతారు? ఇజ్జత్ పోయే పనులను చేసుకొచ్చినాక. ఇజ్జత్ పోయే పని నేనేం చేసిన అత్తమ్మా? కడుపు చేసుకున్నావు కదా. ఇది నలుగురు మెచ్చుకునే పనే కదా అత్తమ్మా. నలుగురు మెచ్చుకోవాలంటే నీకు మొగడు ఉండాలి, లేదంటే నీకు ఉట్టబోయే బిడ్డ కూడా సచ్చేదాకా బాధపడుతుంది. ఎందుకు బాధపడుతుంది? అయ్య లేకుండా ఎట్లా పుట్టినవురా? నీ అయ్య ఎవర్రా అని బాధ పెడతారు, సూటిపోటి మాటలు అంటారు. అందుకే నేను చెప్పేది నువ్వు. ఏందత్తమ్మా ఏం చెప్తారు? పిండం పెరగక ముందు తీసేస్తే ఏ గండం ఉండదు. పిండం తీసేసుడు ఏందత్తమ్మా? పిండం బ్రహ్మ చేతిలో తయారైంది, ఎట్లా తీసేస్తావు? ఇక్కడ ఎవరి చేతిలో తెలివై కదా. ఏందత్తమ్మా మాటలు? అనుభవం ఉన్నదానివి, అన్ని దగ్గరుండి చూసుకోవాలి కానీ గిట్లా మాట్లాడుతున్నావేంది? అన్నిటికీ ముందుంటా కాబట్టే అచ్చే ఆపద ముందుండే ఆపుతా అంటన్నా. వచ్చేది ఆపద కాదత్తమ్మా, అదృష్టం. ఏంది అదృష్టం? వేరేటోని కష్టాన్ని అదృష్టం అంటావా? తీసా ఈ దరిద్రాన్ని. అత్తమ్మా ఇది నీ కొడుకుకు ప్రతిరూపం అత్తమ్మా. ఈ మాటలు చెప్పి నన్ను నమ్మయ్యకు. నువ్వెట్లున్న ఈ పిండాన్ని తీసేయాలి. నా ప్రాణం పోయినా నేను తీసేయత్తమ్మా. నువ్వు నా ప్రాణం తీసినా నేను తీసేయ్యా. నువ్వు తీసేయకపోతే నేను తీసేది నీ పానమేనే. అప్పుడు నీ పానమేనే, నీ కడుపులున్న పిండం కూడా పోతుంది. అత్తమ్మా దీనికి కారణం నీ కొడుకే అత్తమ్మా. సచ్చినోన్ని సాక్ష్యం ఎట్లా చూపిస్తావే? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ ఇంట్లో ఈ పిండం పెరగద్దు గంతే. ఇక నీ ఇష్టం, నువ్వెప్పుడు తీసేస్తావో. ఎందుకు అత్తమ్మా ఇదంతా ఎత్తురు? ఇదేమన్నా తప్ప? పిండం ఉంచమంటే తప్పు గాని తీసేయమంటే ఏం తప్పే? అయినా ఇదేమన్నా నా కొడుకుతో వచ్చిందా నాకు తెలియదు అనుకుంటానవా? ఆ మాట ఎట్లా అనబుద్ధి అవుతుంది అత్తమ్మా మీకు? నువ్వు చేసినప్పుడు లేని బాధ నేను అన్నప్పుడు, నువ్వు విన్నప్పుడు వచ్చిందా నీకు ఈ బాధ? నీ కొడుకు మీద ఒట్టత్తమ్మా. నా కడుపుకు కారణం నీ కొడుకే. ఎట్లా నా కొడుకు చచ్చిండని ఆయన పేరు తీసి ఆయన మీద ఒట్టేస్తానవానే? అయ్యో అత్తమ్మా కాదత్తమ్మా, కావాలంటే ఇప్పుడే మూసే పిండం మీద ఒట్టే అన్నా చెప్పు. పిండం మీద ఒట్టద్దు, కావాలంటే నీకు దండం పెడతా. ఈ పిండాన్ని తీసేద్దాం. నీకు దండం పెడతమ్మా, నీ నోటి నుంచి ఆ మాట రానియకు. నాకు ఉట్టబోయేది నీ వారసుడే కదత్తమ్మా. ఏ వాడు నా వారసుడు, నా కొడుకు రక్తమో కాదు, ఆ కిషన్ గాని రక్తం. ఆన్ వల్ల నీ కడుపు వండింది, నా గుండె రగిలింది. లేదత్తమ్మా, ఆ దేవుని మీద ఒట్టత్తమ్మా. నేను మనతో ఏ తప్పు చేయలేదు, నన్ను నమ్ము. నువ్వేం చేసినావో ఏం చేయలేదో నాకు తెలిసే. నేను ఏం చేయాలనో కూడా నాకు తెలుసు. ఏం చేస్తావత్తమ్మా? నా పరువు నేను ఎట్లా కాపాడుకోవాలో నాకు తెలిసే. అరే నా కోడలు నెల తప్పిందిరా, పెళ్లి చేసుకో. నెల తప్పిందా? అది నెల తప్పితే నేను ఎందుకు పెళ్లి చేసుకుంటానే? నువ్వే కదరా దాంతో కలిసింది. నేనే కలిసిన రుజువు ఉన్నది నీ దగ్గర ఏమన్నా? నీ దగ్గర నువ్వే అని నాకు తెలుసురా. నడు, నా కోడల్ని పెళ్లి చేసుకో. చల్, నువ్వేందే నాతో అడిగినావు? అదంటే నీకు ఇష్టమే కదరా, దాన్ని పెళ్లి చేసుకొని పోయిన జీవితాన్ని తిరిగి ఇరా. అదంటే నాకు ఇష్టం కాదే. దాని పెయ్యి అంటే మోజు. దాని పెయ్యి మీద మోజు తీసుకోమంటే తీర్చుకుంటా, కానీ ఈ లగ్గమేంది?
అవ్వ ఇది వచ్చి లగ్గం చేసుకోమంటే నేను చేసుకుంటానట. లగ్గం చేసుకొని మనతో మాటలు పడాలా ఏంది? నా కోడలికి కడుపు చేసినోడేమో పెళ్లి చేసుకోను అని పోతాను. ఇప్పుడు నేనేం చేసుడు? అబ్బబ్బబ్బబ్బబ్బ మా చిన్నమ్మ ఈ పోరు నుంచి లగ్గం చేస్తారు హరా బిడ్డ అనిపించిందా? ఏముందిరా ఇది? ఎవరు నువ్వు? నీ మొగుణ్ణి, నిన్ను లగ్గం చేసుకునేటోని. ఎచ్చి, ఏం మాట్లాడుతున్నావు? నోర్మై. ఆడేందే నోరు మూసేది? ఆడు చెప్పేది నిజమే. ఈడు నా అక్క కొడుకు. నేనే రమ్మన్నా నిన్నిచ్చి పెళ్లి చేద్దామని. నేను ఎవరిని పెళ్లి చేసుకోను అత్తమ్మా. ఎవ్వరు నువ్వు ఎందుకు? నన్ను చేసుకో, నేనున్నదే అందుకు. అట్లా మాట్లాడకు అత్తమ్మా. నువ్వన్న చెప్పత్తమ్మా. చెప్తాను కదనే ఈ నిన్ను పెళ్లి చేసుకోమని. నా కడుపులా నా బిడ్డున్నది, అంతే చాలు. నేను ఎవరిని పెళ్లి చేసుకోను. ఇతన్ని ఇంట్లో నుంచి పంపి అత్తమ్మా. రమ్మన్నో నీ పొమ్మనుడేంది? నీ కడుపులున్న బిడ్డకు తండ్రి ఎవడో కానీ ఆ నింద వీడేసుకుంటా అంటాడు. వేసుకుంటా. నా అంత మంచోడు ఎవడు దొరకాలో చెప్పు నీకు. నేను ఏడుతా అంటే నా బాధ మీకు అర్థమైతలేదా? నేను ఎవ్వరినో నీకు తెలియదు. నా పిల్ల మీద కొంచెం అనుమానం వస్తేనే దాన్ని చంపి జైలు పోయొచ్చినోడిని. మళ్ళా నన్ను జైలు పోయేదాడు ఏకో. నీ కాళ్ళు మొక్తా, నాకు నీ మీద ఇష్టం లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. ఇబ్బంది పెట్టేది ఏం లేదు. ఈయనతోటి పెళ్ళ లేకపోతే మా ఇద్దరి చేతిలో నీ చావా, అది గుర్తు పెట్టుకో. అరే రారా. చిన్నమ్మ, అది ఎంత చెప్పినా మారతట్లేదు కదనే. అది మారకుంటే దానికి వచ్చేది మరణమే. చూస్తే పతిదారం లెక్క మెత్తగా ఉన్నది, సంపబుద్ధి అయితలేదు. అయితే దాని కడుపులున్న పిండాన్ని తప్ప ఆ బాధకి అది చత్తది. ఏమంటావురా? మరి దాన్ని పెళ్లి చేసుకుంటే సగం ఆస్తి రాసిస్తా అన్నావు. దాన్ని చంపితే ఆస్తి ఇస్తావా? నేను నాకు దాన్ని పెళ్లి చేసుకున్నా ఇస్తా, దాన్ని చంపినా కూడా నా ఆస్తిలో సగం నీకు రాసిస్తా. గట్లయితే దాన్ని పిండాన్ని కరిగిద్దాం, అదే చత్తది. సరే. దూరం నా దగ్గర రాకు. ఎప్పటికైనా నీ దగ్గరికి వచ్చేది నేనే, నా చింతన చేరేది నువ్వే. అబ్బా ఏంది మాటలు? నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ జన్మంతా నా మనసులో ఒక్కడే ఉంటాడు. మనసులో ఒకడు ఉంటాడు, మంచం మీద ఇంకోడు ఉంటాడా అని. పెళ్ళేమో నా కొడుకుతోటి, కడుపేమో ఇంకో దొంగ నా కొడుకుతోటా. కడుపు ఆరు చేసినా ఏం కాదు, నేనే అని చెప్పుకుంటా. నన్ను పెళ్లి చేసుకో. చేసుకోనని చెప్పినా కదా, ఎందుకు అర్థం చేసుకోరు? ఎందుకు నన్ను ఇంత క్షోభ పెడతారు? ఎవరిని నువ్వు క్షోభ పెట్టేది? ఎవరితోటో కడుపు చేసుకొని మమ్మల్ని నువ్వు క్షోభ పెడతావు. నేను నీకు 2 అవకాశాలు ఇస్తా. ఏం అవకాశాలు అత్తమ్మా? ఒకటోది, ఈయన్ని పెళ్లి చేసుకొని నీ కడుపుల పిండానికి తండ్రి అని ఒప్పిద్దాం. రెండోది, నీ కడుపుల పిండాన్ని పిండి పిండి వేసి ఈయనతోటి పెళ్లికి అందరిని పిలుద్దాం. అత్తమ్మ, ఈ రెండిటికి నేను ఒప్పుకోలేను అత్తమ్మ. నన్ను విడిచిపెట్టారు. ఒప్పుకోకపోతే వదిలిపెడితే ఏం చేస్తావే? గర్భం తెచ్చినంతోనే గడుపుతావా? నెల తప్పినమాట కదా, తీయని వేడికి వేసుకుందామని వచ్చినావా? ఛీ, ఇదంతా నీ వల్లే. నా బతుకు ఆగమైందే నీ వల్ల. ఏ నేనేం చేసిండే? అయినా ఆ రోజు నన్ను ఏం చేయలే కదా, నన్ను అంటవేంది? ఈ కడుపుకు కారణం నువ్వు కాదంటే మా అత్త నమ్ముతలేదు. నువ్వు వచ్చి ఒప్పుకుందురా. ఒప్పుకుంటా, కానీ నేను ఒప్పుకున్నాక నాతో మంచం మంచు కూడా దానికి ఒప్పుకుంటావా? ఛీ, అసలు నువ్వు మనిషివేనా? గర్భవతితో ఇట్లనైనా మాట్లాడేది? ఇప్పుడు నీ అవసరం నాతోటి, ఎప్పటికీ నా అవసరం నీతోటి.
నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా, లేదంటే వెళ్ళిపో. నీ కాళ్ళు ముక్త మా అత్తమ్మ దగ్గరకు వచ్చి నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పు. అది ఎంత చెప్పినా వినతట్టు లేదు కదనే. అది ఎంత చెప్పినా వినకుంటే ఎవరికి కనబడకుండా చేద్దాం అంతే. దాని మీద నాకు మనసైందే, చంపడం ఎందుకు? మరి తన కడుపులున్న పిండాన్ని చంపేద్దామా? ఆ చంపుదామే, పిండం బోని, నాకు పాలపిట్టుంటే చాలు. సరేరా, అది ఇంట్లో లేదు కదా, అరుగు మీద నూనె పోద్దాం, జారి పడుతుంది. సరేపా.